మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అమానత్ గారు, జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇక నారాయణ గారు, సయ్యద్ బాయ్ 2025 టమోటా రేటు లక్కీ. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అతి భారీ ప్లాంటేషన్. ఈ సీజన్ మొత్తం రేట్ ఉండదు, 100% రాసి పెట్టుకోండి. అది పొరపాటు నారాయణ గారు. సీజన్ మొత్తం రేట్లు ఉండవు అని మనం చెప్పలేము. ఇప్పుడు ఏం చేద్దాం, మనము చేయలేము, అంచనా వేయలేము. కాబట్టి మీరు 100% రాసి పెట్టుకోమంటున్నారు. ఐఎమ్ వెరీ సారీ. మీ వాక్యాలు, మీ మాటలు నేను ఏకీభవించను. మరి ఎప్పుడు ఎలాగానే ఇవే రేట్లు ఉండవు కదా, మంచి ధరలో ఉంటాయి. కానీ 2024, 2023 లాగా అంటే మాత్రం క్వశ్చన్ మార్క్. ఇక పీవీపీపీ గారు, ఈ సంవత్సరం టమోటా పంటలు ఎక్సలెంట్గా ఉంది. ఫిబ్రవరిలో నాటిన టమోటా పంటలు సూపర్గా ఉంది. మండీ వాళ్ళు రెట్టింపు బాక్సులు ఉన్న బాక్స్ అంటే రెట్టింపు సిద్ధం చేసుకోండి. మే నెలలో వస్తాయి టమోటాలు, గెట్ రెడీ. ఈ సుత్తపడి టమోటా పంటలు సూపర్గా ఉన్నాయి. ఫిబ్రవరి నాటినవి. మే నెలలో టమోటా దిగుబడి భారీగా ఉండొచ్చు. కాబట్టి మండీ వాళ్ళు ఉన్నవారి కంటే ఇంకా కొత్త బక్కెట్లు బుక్ చేసుకోమని ఆయన చెబుతున్నారు. ఇక జనక్ గారు, అన్నా నేను కామెంట్స్ అని చదువుతున్నా కానీ మీ వాయిస్ కోసం వీడియో చూస్తున్నా. నేను కామెంట్స్ అని చదువుతున్నా కానీ మీ స్వరం వినాలని మాత్రమే వీడియో చూస్తున్నాను అని జనక్ గారు కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ అన్న. కేజీఎఫ్ మూవీలో గరుడ టమోటాకి కళ్యాణ్ దుర్గ, చల్లకేరే అండ్ అనంతపూర్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఈ సీజన్కి నో రేట్స్ బక్కన మహేష్ గారు. ఒక రిప్లై కామెంట్ కూడా వచ్చింది 100% అని. బట్ మనిషి అన్న కూడా ఆశాజీవి, ఆశించాలి మనం. ఇక గోవిందరాజు గారు, కుప్పంలో నిన్న రాళ్ల వర్షం పడిందన్న 22/3/2025 కొంతవరకు తోటలు డ్యామేజ్. వడగండ్ల వాన పడింది, తోటల డ్యామేజ్ కొంతవరకు మాత్రమే అని గోవిందరాజు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీనివాస్ గారు జూలై పక్కాని కామెంట్ పెట్టారు. బహుశా రేట్ల కోసం తెలుగు తెలియదు. శ్రీ వినాయక్ గారు, ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా మీరు ఎన్టీఆర్ గారి అభిమాని, మరి టీడీపీ అభిమాని కూడా అని చెప్పి శ్రీనివాసు గారు కామెంట్ పెట్టారు. నో అన్నా, నేను కేవలం ఎన్టీఆర్ అభిమాని మాత్రమే, రాజకీయాలతో నాకు సంబంధం లేదు. సుధాకర్ గారు, ఒక్కడేమో కాలికేడు గాలిలో దీపం పెట్టినట్లు రేట్స్ ఎనాలిసిస్ అంటూ చెప్తాడు. చెప్పేవాడికి అయినా అర్థం అవుతుందా అని సుధాకర్ కామెంట్ పెట్టారు. 2025 టమోటా జూలై, ఆగస్టు డేంజర్ జోన్. మహారాష్ట్ర కూడా చాలా ఎక్కువగా నాటుతున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ప్లాంటేషన్ భారీగా ఉంది. కాబట్టి 2020 సంవత్సరం జూలై, ఆగస్టు డేంజర్ జోన్, ప్రమాదభరితం అని ఆయన కామెంట్ పెట్టారు. దీని శివకుమార్ గారు ఒక రిప్లై ఇచ్చారు. ఈసారి రేట్లు మర్చిపోవాలి. డబ్బుండే వాళ్ళు టమోటా మీద పడ్డారు. ఏదో కొద్దిగా నాటుకుంటూ జీవనాధారం చేసుకుంటున్న చిన్న రైతుల్ని గబ్బు లేపుతున్నారు. డబ్బుండే వాళ్ళు ప్రతి ఏరియాలను భూములు గుత్తకు తీసుకుని భారీగా నాటుతున్నారు. కోట్లు సంపాదించాలని వాళ్ళ ఆలోచన. చిన్న రైతులేమో కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలు మహాప్రభో అని చిన్న రైతుల ఆలోచన. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు. అందరూ ఒక్కదాని మీద పడితే ఇలాగే ఉంటుంది. సేద్యాన్ని నమ్ముకున్నోడు సేద్యమే చేస్తాడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. కానీ అదే డబ్బుండే వాళ్ళు ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే మరొకటి చేస్తారు. ఒకటి మాత్రం వాస్తవం, టమోటా 2023 సంవత్సరం ధరలు చూస్తే అందరూ ఈసారి టమోటా పంట వేస్తున్నారు. మొలకల చెరువులో ఒక లెక్చరర్ గారు, నాకు పేరు తెలియదు, పేరు కూడా చెప్పకూడదు, ఒక అన్నదాన్ని నాకు చెప్పారు. 30 ఎకరాలు ఒకేసారి ప్లాంటేషన్ చేశారని. 30 ఎకరాలు అంటే దాదాపు 50 లక్షల ఖర్చు. సుడి తిరిగితే కోట్లే. అందరూ ఈసారి టమాటా పంట అందరూ వేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరు. అయితే గుత్తలకి ఇవ్వడం వల్ల కూడా రైతులకి, సన్నకారు కానీ ఎవరికైనా కానీ గుత్తలకి ఇచ్చేస్తే మంచిదే కదా, డబ్బు వస్తుంది. బట్ ఏమవుతుందో చూద్దాం. ఏప్రిల్ 20 25 కేజీ బాక్స్ 350 రూపాయలు అన్న మల్లికార్జున్ గారు. ఇక తెలంగాణ మాగా నుంచి ఫార్మర్ శ్రీనివాస్ గారు, మంచిర్యాల 180 రూపాయలు ఇవాళ ధర. ఏప్రిల్ 15 300 రూపాయలు వెళ్ళవచ్చుని ఆయన కామెంట్ పెట్టారు. మొత్తం మీద అయితే ఈసారి ప్లాంటేషన్ భారీ జరిగిన మాట వాస్తవం. అందరికీ ఆందోళన ఉంది అదైతే, ఎందుకంటే ఖర్చులు ఎక్కువ. చాలామంది
పోలీసులు, లెక్చరర్లు, డాక్టర్లు, ఈ వర్గం ఆ వర్గం, ప్రభుత్వేతర, రియల్ ఎస్టేట్ అందరూ కూడా టమోటాలు ఈసారి అందరూ పంటలు పెట్టారు. కూరగాయలు బహుశా మనం చూస్తుంటే పరిస్థితి బయట నుంచి దిగుమతి చేసుకోలేమో. పూలైతే నేను సంవత్సరం అలాగే జరిగింది. ఇవాళ కూరగాయలు పండించే వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు, ఎవరో కొద్దిమంది మినహాయిస్తే. మొత్తం అయితే టమోటా ప్లాంటేషన్ భారీగానే ఉంది. కానీ బట్ డోంట్ ఫియర్, ఫిబ్రవరి లాంటి వచ్చేది ఏప్రిల్ చివరిలో మేలు వస్తుంది. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఆందోళన చెందకండి, భగవంతుడి మీద భారం వేయండి. అయితే నేనిచ్చే సలహా మాత్రం, డబ్బు ఉండి ఈ గట్టును ఉంటావా లేదా ఆ గట్టును ఉంటావా అని భయం లేకుండా ఉంటే ఓకే, ఎంతైనా వేసుకోండి. లేదు అంటే అప్పులు చేయకండి, మితంగా నాటుకోండి. ఈ సంవత్సరం స్టెప్ బై స్టెప్ వేసుకోండి. ఇది మాత్రం అన్నదాతలకు నేను ఇచ్చే సలహా. రేపు ఉత్తర భారత సంబంధించిన ఛత్తీస్గఢ్ మరియు నాగపూర్ పార్టీలతో మాట్లాడి అక్కడ పరిస్థితులు కనుక్కొని ఒక వీడియో మీ అందరి కోసం చేస్తాను. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.